ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ప్రత్యేకంగా ఈ యొక్క అవకాశం ఇచ్చిన జాస్వా అన్నయ్యకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి నా ప్రత్యేకమైన వందనాలు. మరి నేను జూలై నెలాఖరు నుంచి ఇంచుమించు మా తల్లి గారి కొరకు, రాహేలమ్మ గారి కొరకు ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతూ వస్తున్నాను. అయితే దేవుడు కార్యం చేస్తూ వస్తున్నాడు. అందుని బట్టి దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి సమస్త మహిమ కలుగును గాక. ఏంటి అంటే, ఇక్కడ మాకు దగ్గరలో నెల్లూరులో చూపించాము. షుగర్ వల్ల కాలికి గాయమైంది. చూపిస్తే అక్కడేమో ఫస్ట్ బొటనవేలు వరకు తీసేయాలన్నారు, తర్వాత పాదం వరకు తీసేయాలన్నారు, మరి చివరిగా మోకాలి వరకు తీసేయాలి, సరిగా బ్లడ్ సర్క్యులేషన్ లేదు అని చెప్పారనమాట డాక్టర్లు. అయితే తర్వాత నేను ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టడానికి కూడా నాకు అవకాశం లేదు. ఆ సమయంలో నీరజ సిస్టర్ గారికి ఫోన్ చేశాను. పెట్టమని, నా తరఫున ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టిన సిస్టర్ ఇలా చెప్తున్నారంట అని చెప్పాను. అయితే సిస్టర్ గారు ప్రేయర్ టవర్లో రిక్వెస్ట్ పెట్టగలని చాలామంది బ్రదర్స్ సిస్టర్స్ ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేసిన తర్వాత దేవుడు కార్యం జరిగించాడు. మరి మేము చెన్నై హాస్పిటల్ తీసుకెళ్ళాము, వీటి హాస్పిటల్కి. అక్కడ ఏమి కాలు తీయకుండా ఒక చిన్నగా సర్జరీ లాగా చేసి, మరి ఆ యొక్క ఎముకకి ఉండే డస్ట్ మాత్రమే క్లీన్ చేసేసి మళ్ళీ కుట్లేసేసారు. ఇప్పుడు వెళ్ళి కుట్లిప్పుకొని వచ్చేసాము. గాయం కూడా మానిందమ్మా అని చెప్పనేసి అక్కడ డాక్టర్స్ చెప్పడం జరిగింది. ఏంటి అంటే, చాలా కలవరం పడ్డారు ప్రతి ఒక్క బిడ్డలు, అంటే కుటుంబంలో ఉంటున్నవారు. కాలు తీసేయాలేమోనని చాలా టెన్షన్ పడ్డారన్నమాట. అది తెలియగానే నేను జాషువాని చెప్తారు కదా, ఇప్పుడు మీకు ఏదైనా సమస్య కానీ ఏదైనా క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు మీరు ఒక చిత్రం ఊహించుకోండి, అదే జరిగిద్ది మీ జీవితంలో అని చెప్పినాడు. చాలాసార్లు చెప్తూనే ఉంటాడు అన్నయ్య గారు ఇలాగా. మరి నేను అది తెలియగానే ఒకటే చిత్రం వేసుకున్నాను. ఏమిటంటే, ఆ కాలు బాగున్నట్టు, స్వస్థపరచబడినట్టు, మరి దేవుడి కార్యం చేసినట్టు, అలాగే బాగా తిరిగి వచ్చినట్టు అని చెప్పి చిత్రం వేసుకున్నాను. కుటుంబంలో ప్రతి ఒక్కరూ చెప్తున్నాను, దేవుడు ఎండిపోయిన ఎముకలకి జీవాన్ని ఇస్తున్నాడు. ప్రార్థన జరుగుతూ ఉంది. ఇలాగా ప్రేయర్ టవర్లో రిక్వెస్ట్ పెట్టించాను. చాలామంది లైవ్ ప్రేయర్లో చేస్తున్నారు అన్నయ్య, ఇలాగ చాలామంది బ్రదర్స్ సిస్టర్స్ ప్రార్థన చేస్తున్నారు, ఏమి కాదు అని చెప్పని ఒక పక్క వాళ్ళని బలపరుస్తూ చెప్తా ఉన్నాను అనమాట. అయితే ఒకనొక రోజున అమ్మ దగ్గర కూడా ప్రార్థన చేయించాను. క్షమాపణ దేవుని దగ్గర అడిగించాను. చాలా విషయాల్లో బలహీనరాలు మా అమ్మ, ఆత్మీయ స్థితిలో అంత లేదు. అయితే ఏదేమైనప్పటికీ అలాగా అంతా చేసిన తర్వాత దేవుడు ఆ ఎండిపోయిన ఎముకలకన్నిటికీ జీవమునిచ్చి ప్రతి నరాన్ని బలపరిచి బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరిగేటట్టు దేవుడు సహాయం చేసి ఆపరేషన్ అంతటి విషయంలో దేవుడు కృప చూపించి స్వస్థత కార్యం జరిగించాడు. ఇది కేవలం మా యొక్క మంచితనము, మా యొక్క నీతి కాదు, కానీ కేవలం ఉచితమైన కృప. చాలామంది బ్రదర్స్ సిస్టర్స్ ఫోన్ చేశారు, అడిగారు ఎలా ఉంది అమ్మకి అని. కానీ అంతటి ప్రేమ కలిగి, అంతటి బాధ్యత కలిగి ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టగలనే, ఇది మా కుటుంబంలో సమస్య అని గుర్తెరిగి ప్రతి ఒక్క బ్రదరు సిస్టరు ప్రేయర్ చేసి చాలామంది ఫోన్లు చేసి మాట్లాడారు. ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకునే వాళ్ళు అనమాట. మరి ఇంత మంచి సహవాసం ఇచ్చిన దేవాతి దేవునికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. నిజంగా ఈ యొక్క జీసస్ ఆల్మైటీ గారి కుటుంబం ఇచ్చినందుకు దేవునికి ఎప్పటికీ నేను రుణస్తురాలే. ఈ ఒక్క విషయమే కాదు, కుటుంబంలో చాలా చాలా విషయాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి విషయంలోనూ దేవుడు నాకు సహాయం చేస్తూ వస్తున్నాడు, విడుదల ఇస్తూ వస్తున్నాడు. అది నా ఒక్కదాని వల్ల కాని పని, కానీ
గ్రూప్లో ఉంటున్న ప్రతి ఒక్కరూ నాకు సహకారంగా ఉంటూ ప్రతి విషయంలో నా బాధని వాళ్ళ బాధగా ఫీల్ అవుతూ నా కొరకు ప్రార్థన చేస్తూ నన్ను బలపరుస్తూ ఆత్మీయ స్థితిలో ఈ రీతిగా మీ ముందులో సజీవురాలుగా నిలవబెట్టి ఈ యొక్క సాక్ష్యాన్ని పంచుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. అందును బట్టి దేవుని యొక్క నామానికి సమస్త మహిమ కలుగును గాక. మరి ప్రార్థించిన మీ అందరికీ, నాకు ఫోన్లు చేసి పరామర్శించిన ప్రతి ఒక్క బ్రదర్కి సిస్టర్కి అయితేనేమి, మరి భారం కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు దర్శనాల ద్వారా కూడా అనేక మంది బిడ్డల చేత చూపించాడు అమ్మ విషయము. చాలా ధైర్యం చెప్పారు చాలామంది. మరి వాళ్ళందరిని బట్టి కూడా దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. మరి ముఖ్యంగా నా యొక్క ఆత్మీయ జీవితంలో అయితేనేమి, ఈ యొక్క శారీరపరమైన జీవితంలో అయితేనేమి, ఈ యొక్క గ్రూప్ ద్వారా నేను ఎంతో చెప్పలేను అంతగా బలపడుతూ వస్తున్నాను దినదినము. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క చిన్ని సాక్ష్యము దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో జీసస్ ఆల్మైటీ గాడ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకుంటారు. థ్యాంక్ యూ.